హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు కల్ట్ ఫ్లిక్. లాస్ట్ వీడియోలో మీరు చూపించిన సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను కూడా ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఇక ఈరోజు మన టాపిక్ చిరంజీవి. చిరంజీవి అంటే 80s 90s కిడ్స్కి ఒక హీరో పేరు మాత్రమే కాదు. చిరంజీవి అంటే ఒక ఎమోషన్. చిరంజీవి అంటే ఎంటర్టైన్మెంట్. చిరంజీవి అంటే ఒక అనుబంధం. అసలు చిరంజీవి అంటేనే సినిమా. అప్పట్లో మెగాస్టార్ రేంజ్ అది. ఎమోషన్స్, డాన్స్, ఎంటర్టైన్మెంట్, ఫైట్స్, రొమాన్స్, స్టైల్, ఇలా అన్ని క్వాలిటీస్ ఉన్న ఒకే ఒక్క హీరో మన మెగాస్టార్. కె బాలచందర్ గారు లాంటి లెజెండరీ డైరెక్టర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి గురించి చెప్తూ అతనిలో సగం కమల్ హాసన్, సగం రజనీకాంత్ను చూస్తా అని చెప్పారు. అంటే అర్థం చేసుకోవచ్చు మన చిరంజీవి గొప్పతనం ఏంటో. డాన్స్ వేస్తే చిరంజీవిలా వేస్తున్నావు, ఫైట్ చేస్తే నువ్వు చిరంజీవి అనుకున్నావు అని చిన్నప్పుడు వింటుంటే అప్పుడు మనకు అది ఒక గొప్ప. అసలు చిరంజీవికి ఇంత స్టార్టమ్ తెచ్చిపెట్టిన ఒక 10 సినిమాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ డైవ్ ఇన్. ఇది టాప్ 10 అయితే కాదు, జస్ట్ ఆర్డర్ కోసం నెంబరింగ్ ఇచ్చా అంతే. నెంబర్ 10, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. అప్పటి వరకు యాక్షన్ హీరోగా ఉన్న చిరంజీవికి లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచిన సినిమా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. తన క్యారెక్టర్ మీద డౌట్తోనే చిరంజీవి ఈ సినిమాను ఒప్పుకున్నాడు. దానికి కారణం కథ అండ్ మిగతా క్యారెక్టర్స్. డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కన్విన్స్ చేసి ఈ సినిమాలో యాక్ట్ చేయించారు చిరుని. రిలీజ్ అయ్యాక చూస్తే సినిమా పెద్ద హిట్. దాదాపు 12 డైరెక్ట్ సెంటర్లో 50 రోజులు, 4 సెంటర్లో 100 రోజులు ఆడింది. చిరంజీవి కెరియర్లో అప్పటి వరకు అది పెద్ద హిట్. ఇందులో చిరంజీవితో మాధవి, గొల్లపూడి మారుతీరావు, పూర్ణిమలో యాక్ట్ చేశారు. ఇంతకీ సినిమా డైరెక్టర్ ఎవరో తెలుసా? మన అరుంధతి డైరెక్టర్ కోడి రామకృష్ణ. అండ్ ఇది ఆయన ఫస్ట్ డైరెక్ట్ చేసిన సినిమా. నెంబర్ 9, ఖైదీ. చిరంజీవి జాతకాన్ని మార్చిన సినిమా. తెలుగు సినిమాకు కొత్త స్టార్ని ఇచ్చిన సినిమా. అప్పటి వరకు మామూలు హీరోగా ఉన్న చిరంజీవిని స్టార్ మెటీరియల్గా చూపించింది ఈ సినిమా. ఏ కోదండరామిరెడ్డి డైరెక్షన్లో పర్చూరి బ్రదర్స్ రాసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కనకవర్షం కురిపించింది. హాలీవుడ్ సినిమా ఫస్ట్ బ్లడ్ నుండి ఇన్స్పైర్ అయిన ఈ సినిమాలో సూర్యం క్యారెక్టర్లో చిరంజీవి నట విశ్వరూపం చూస్తాం. బీట్, డాన్స్, యాక్షన్, డ్రామా, ఎమోషన్స్ అన్నీ సెట్ ఉంటాయి ఈ సినిమాలో. సూపర్ స్టార్ కృష్ణ గారు డేట్స్ ఖాళీ లేక వదిలేసిన ఈ మూవీ చిరంజీవి దగ్గరకు వచ్చింది. అలా అంది వచ్చిన అవకాశాన్ని చిరంజీవి ఎక్స్ట్రాడినరీగా యూటిలైజ్ చేసుకొని స్టార్డమ్ వైపు తన జర్నీ స్టార్ట్ చేశారు. అప్పట్లోనే 5 కోట్లు గ్రాస్ వసూలు చేసింది ఖైదీ. నెంబర్ 8, పసివాడి ప్రాణం. చిరంజీవి కెరియర్లో ఫస్ట్ ఇండస్ట్రీ హిట్. ఏ కోదండరామిరెడ్డి డైరెక్షన్లో జంధ్యాల గారు రాసిన ఈ సినిమా మమ్మూటి యాక్ట్ చేసిన పూవిను పుదియ పూంతేనల్ అనే సినిమాకి రీమేక్. ఈ సినిమాలో చిరంజీవితో విజయశాంతి, సుమలత, రఘువరన్, సుజితలు యాక్ట్ చేశారు. చక్రవర్తి గారి మ్యూజిక్ అయితే అప్పట్లో ఒక ఊపు ఊపేసింది. తెలుగు సినిమాలో ఫస్ట్ టైం బ్రేక్ డాన్స్ ఇంట్రడ్యూస్ అయింది ఈ సినిమాతోనే. అప్పటి వరకు మిథున్ చక్రవర్తి డ్యాన్స్కి ఫ్యాన్స్ అయిన రష్యా వాళ్ళు ఈ సినిమా రష్యన్లో రిలీజ్ అవడం వల్ల అప్పటి నుండి చిరంజీవి డ్యాన్స్ను కూడా అంతే ఇష్టపడేవారు. ఈ సినిమా చిరంజీవికి ఫస్ట్ సిల్వర్ జూబ్లీ హిట్. అంటే 25 వీక్స్, అంటే 175 రోజులు థియేటర్లో ఆడింది. విచిత్రంగా ఉంది కదా. ఇప్పుడు 50 డేస్ పోస్టర్స్ చూడటమే వింత అయిపోయింది. టోటల్గా 5.5 crores గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ సినిమా. నెంబర్ 7, యముడికి మొగుడు. సంవత్సరం కూడా అవ్వకుండా ఇంకో బ్యాంగర్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు చిరంజీవి విత్ యముడికి మొగుడు. యమలోకంలో జరిగే ఎంటర్టైన్మెంట్ని బేస్ చేసుకుని ఈ సినిమాతో కెరియర్లో సెకండ్ ఇండస్ట్రీ హిట్ కొట్టాడు చిరంజీవి. కాళీ అనే గుండా క్యారెక్టర్ అండ్ బాలు అనే సాఫ్ట్ స్పోకన్ క్యారెక్టర్లో 2 డిఫరెంట్ వేరియేషన్స్తో చిరంజీవి యాక్టింగ్ సూపర్ ఉంటుంది. రవిరాజ పినిశెట్టి గారి డైరెక్షన్లో, సత్యానంద్ గారి రైటింగ్లో వచ్చిన ఈ సినిమాకి
రాజ్కోటి ఇచ్చిన మ్యూజిక్ అండ్ సినిమా సాంగ్స్ అయితే ఇప్పటికీ వినడానికి బాగుంటాయి. 6 crores గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా 12 డైరెక్టర్ సెంటర్లో 100 రోజులు ఆడింది. నెంబర్ 6 అత్తకు యముడు అమ్మాయికి మొగుడు. ఇట్స్ ఎ హ్యాట్రిక్ ఇయర్ ఇండస్ట్రీ హిట్. మళ్ళీ సంవత్సరం తిరగకుండా మూడోసారి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు చిరంజీవి. ఏ కోదండరామరెడ్డి డైరెక్ట్ చేసిన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమాతో అత్తగా వాణిశ్రీ గారు యాక్ట్ చేస్తే అమ్మాయిగా విజయశాంతి చెరుకు జోడీగా యాక్ట్ చేసింది. డబ్బు పొగరు పట్టిన గయ్యాల అతను దారిలో పెట్టే కళ్యాణ్ క్యారెక్టర్లో చిరంజీవి యాజ్ యూజువల్ చంపేశాడు. తన ఎనర్జీ, కామెడీ టైమింగ్తో ఫుల్ ఎంటర్టైన్ చేస్తాడు ఈ సినిమాలో. కె చక్రవర్తి గారి మ్యూజిక్ ఒక ప్లస్ పాయింట్ సినిమాకి. అండ్ ఈ సినిమా తమిళ్లో రజనీకాంత్, ధనుష్లు 2 సార్లు రీమేక్ చేశారు. మలయాళం, కన్నడతో పాటు మొత్తం 7 సార్లు రీమేక్ అయింది ఈ సినిమా. 6.5 crores గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ సినిమా. నెంబర్ 5 జగదేక్ వీరుడు అతిలోక సుందరి. చిరంజీవి కెరియర్లో ఎన్నో క్లాసిక్ సినిమాలు వచ్చాయి. వాటన్నిటికీ అమ్మ మొగుడు సినిమా జగదేక్ వీరుడు అతిలోక సుందరి. జంధ్యాల గారు అండ్ యండమూరి వీరేంద్రనాథ్లు రాసిన ఈ స్క్రిప్ట్ని డైరెక్ట్ చేసింది కె రాఘవేంద్రరావు గారు. హీరో హీరోయిన్లుగా చిరంజీవి, శ్రీదేవి ఫస్ట్ టైం కాంబినేషన్. వైజయంతి మూవీస్ బ్యానర్ మీద సి అశ్విని దత్ ప్రొడ్యూస్ చేసిన ఈ భారీ బడ్జెట్ ఫ్యాంటసీ మూవీకి ఇళయరాజా ఇచ్చిన మ్యూజిక్ అయితే ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. ముఖ్యంగా అబ్బని తీయని దెబ్బ సాంగ్. కళ్ళు చెదిరే సెట్స్ మధ్యలో అటు చిరంజీవి, ఇటు శ్రీదేవి. థియేటర్ల జనాలకి కన్నుల పండుగే. ఇంద్రలోకం నుంచి వచ్చిన దేవకన్యను క్షేమంగా మళ్ళీ అక్కడికి పంపిన రాజు క్యారెక్టర్లో చిరంజీవి వాస్ ఫ్లాలెస్. ఆంధ్రప్రదేశ్ అంతా వరదలతో బాధపడుతున్నా కూడా 15 crore గ్రాస్ కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచిందంటే చిరంజీవి స్టామినా ఏంటో ఇట్టే అర్థమైపోతుంది. అండ్ ఈ సినిమాని ఎవరు రీమేక్ చేయకపోవడం కూడా ఒక విశేషమే. నెంబర్ 4 గ్యాంగ్ లీడర్. ముందు సంవత్సరం వచ్చిన జగదేక్ వీరుడు అతిలోక సుందరికి, గ్యాంగ్ లీడర్ సినిమాకి ఒక చిన్న కోఇన్సిడెన్స్ ఉంది. 2 సినిమాలు మే 9న రిలీజ్ అయ్యాయి 1 year గ్యాప్తో. ఇక గ్యాంగ్ లీడర్ విషయానికి వస్తే మాస్ సినిమా ఎలా తీయాలో, మాస్ హీరోని ఎలా చూపించాలో ఈ సినిమాలో చూపించారు డైరెక్టర్ విజయ్ బాపినీడ్ గారు. పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్, బప్పి లహరి మ్యూజిక్ అండ్ ప్రభుదేవ కొరియోగ్రఫీ ఈ మూవీకి చాలా పెద్ద ప్లస్ అయ్యాయి. విజయశాంతి, రావు గోపాలరావు, మురళీమోహన్, శరత్ కుమార్ యాక్ట్ చేసిన ఈ మూవీ 50 సెంటర్స్లో 100 రోజులు కంప్లీట్ చేసుకొని అప్పటి వరకు చిరంజీవి కెరియర్లో బిగ్గెస్ట్ హిట్గా అండ్ 5th ఇండస్ట్రీ హిట్గా రిజిస్టర్ అయింది. చిరంజీవి స్టామినా అండ్ బాక్స్ ఆఫీస్ పుల్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మూవీ. నెంబర్ 3 ఘరానా మొగుడు. ఇంకో హ్యాట్రిక్ ఇయర్ ఇండస్ట్రీ హిట్. చిరంజీవి కెరియర్లో 6వ ఇండస్ట్రీ హిట్. ఈ సినిమా దెబ్బతో హోల్ ఇండియాకి చిరు స్టామినా అర్థమైంది. మ్యాగజైన్ వాళ్ళు బిగ్గర్ దాన్ బచ్చన్ అని పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాశారు. ఈ సినిమా సక్సెస్ తర్వాత వచ్చిన ఆపద్బాంధవుడు సినిమాకి ఇండియాలోనే హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్నాడు చిరంజీవి. 1992లో 1.25 crores. నగ్మ, రావు గోపాలరావు, వాణి విశ్వనాథ్ యాక్ట్ చేసిన ఈ మూవీకి కె రాఘవేంద్రరావు గారు డైరెక్షన్ చేశారు. ఎంఎం కీరవాణి కంపోజ్ చేసిన మ్యూజిక్ అయితే ఇప్పటికీ ఎవర్ గ్రీన్గా ఉంటుంది. 10 crores షేర్ కలెక్ట్ చేసి మొత్తం ఇండస్ట్రీని షేక్ చేసిన ఘరానా మొగుడు 39 సెంటర్లో 100 days రన్ అయింది అండ్ ఆ ఇయర్కి ఫిల్మ్ఫేర్ బెస్ట్ ఫిలిం అవార్డు గెలుచుకుంది. నెంబర్ 2 ఇంద్ర. చిరంజీవి ఫస్ట్ టైం ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో చేసిన సినిమా. ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో అప్పటికే బాలయ్య బాబు అల్లాడిస్తున్నాడు. అలాంటి టైంలో చిరు ఎలా చేస్తాడు అని అందరిలో ఒక యాంగ్జైటీ, ఒక డౌట్. వీటన్నిటికీ సమాధానం ఇచ్చాడు ఇంద్రా సినిమాతో. ఫ్యాక్షన్ మూవీస్కి పెట్టింది పేరైన బి గోపాల్ డైరెక్షన్లో పరుచూరి బ్రదర్స్ స్క్రీన్ ప్లేతో వచ్చిన ఈ సినిమాను నా భూతో నా భవిష్యత్తులో ఉంటుంది. మణిశర్మ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ. ఆకుల్ శివ రాసిన డైలాగ్స్కి అయితే సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. 10 crores బడ్జెట్తో తీసిన ఈ సినిమా 50 crores కలెక్ట్ చేసి అప్పటి సౌత్ ఇండియా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. శంకర్ నారాయణగా, ఇంద్రసేనారెడ్డిగా చిరంజీవి చేసిన యాక్టింగ్కి నంది అండ్ ఫిల్మ్ఫేర్ అవార్డులు వచ్చాయి. నెంబర్ 1 ఖైదీ నెంబర్ 150. ప్రజారాజ్యం పెట్టి రాజకీయాల్లో ఉన్న చిరంజీవి మళ్ళీ సినిమాల్లోకి వస్తాడా
వస్తే ఎలాంటి సినిమా చేస్తాడు, అంత గ్యాప్ తర్వాత వస్తున్నాడు, అదే పాత చరిష్మా ఉంటుందా, హిట్ కొట్టగలడా? 10 years బ్రేక్ తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న చిరంజీవిపై జనాల్లో ఉన్న క్వశ్చన్స్ ఇవి. రీమేక్ సినిమాతో వస్తున్నాడు అని ఇంకా డౌట్ పడ్డారు. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం January 11, 2007లో ఖైదీ నెంబర్ 150తో మైండ్ బ్లాక్ అయ్యేలా ఇచ్చాడు చిరంజీవి. 50 crores బడ్జెట్తో తీసిన ఈ సినిమా 150 crores కలెక్ట్ చేసి ఇండస్ట్రీని షేక్ ఆడించింది. చిరు స్టామినా మీద ఉన్న అందరి డౌట్స్ క్లియర్ చేసింది. వివి వినాయక్ డైరెక్షన్లో రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేశాడు ఈ సినిమా. ఒక థంపింగ్ కంబ్యాక్తో ఎస్ చిరంజీవి ఇస్ బ్యాక్ అని ప్రూవ్ చేశాడు చిరంజీవి. సో ఇది గైస్ చిరంజీవి స్టార్డమ్ని డిఫైన్ చేసిన 10 films. హోప్ యూ లైక్డ్ ఇట్. ఏమైనా సినిమాలు మిస్ అయితే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ప్లీజ్ లైక్, షేర్ ద వీడియో and please do subscribe to the channel. It means a lot to me. Until my next video, take care and keep supporting.